మంగళవారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో గత 3 రోజులుగా హోరాహోరీగా నడుస్తున్న విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక పోటీల విజేతలకు ఏర్పాటు చేసిన బహుమతుల పంపిణీ కార్యక్రమంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందజేసి మాట్లాడారు. మంగళవారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో గత 3 రోజులుగా హోరాహోరీగా నడుస్తున్న విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక పోటీల విజేతలకు ఏర్పాటు చేసిన బహుమతుల పంపిణీ కార్యక్రమంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందజేసి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి వయసుతో సంబంధం లేకుండా క్రీడలకు హాజరైన విశ్రాంత ఉద్యోగులు అభినందనీయులన్నారు. క్రీడలు గెలుపోటముల కోసం కాకపోయినా కోదాడలో విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడల స్మృతులు ఆయుష్ని పెంచుతాయని అన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగిన క్రీడలు, సాంస్కృతిక పోటీలు చారిత్రాత్మకంగా నిలుస్తున్నాయన్నారు. పెండింగ్ సమస్యలపై స్పందిస్తూ డిఏలు, పీఆర్సీ సర్వీస్ రూల్స్ ప్రధానంగా హెల్త్ కార్డులు సాధించే బాధ్యత తనదేనన్నారు. హక్కుల సాధన కోసం అవసరమైతే జరిగే ఉద్యమ కార్యాచరణకు ముందుంటున్నానన్నారు. పాలక వర్గాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని చేస్తామని ఉంటాయని అధికారంలోకి రాగానే పరిస్థితులను బట్టి వ్యవహరిస్తుంటున్నారు. ఏది ఏమైనా ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల గొంతుకను శాసన మండలిలో వినిపిస్తున్నానన్నారు. పీటీసీసీ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మణ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావులు మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల సామాజిక సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ చంద్రశేఖరరావు, మహిళా ఉద్యోగుల చైర్మన్ ఉమా, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుదర్శన్ రెడ్డి, బొల్లు రాంబాబు, టీఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జితేందర్ రెడ్డి, తీగల నరేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ టి వీరబాబు, బ్రహ్మరంబ, వేనేపల్లి శ్రీను, రఘు తదితరులు ఉన్నారు. దయచేసి ఎలా ఉన్నాయో బహుమతి నిజామాబాద్ జిల్లా గంగాధర్ గౌడ్ జాలయ్య గారు మీ అధ్యక్షుడు. అన్ని జిల్లాలో ఒకసారి అక్కడ పిలుస్తుండ్రు. దయచేసి ఫోటో మంచిగా వచ్చినట్టు చూడండి సార్. అది అక్కడ ఇరికెరికే నిలబడ్డారు, సౌండ్ తక్కువ. సూర్యాపేట జిల్లా వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి వస్తున్నారండి. మళ్ళీ ఆ కప్పులతో తర్వాత దిగండి సార్. ఇక్కడ కూడా నిర్వాహకులు తర్వాత క్యారమ్స్ సంబంధించిన విజేతల దగ్గర ఉండండి సార్ దయచేసి. మరి ప్రథమ తర్వాత మీ గ్రూప్ ఫోటోలు తీసుకోండి, కానీ ఇక్కడ కాదు దయచేసి గమనించండి. 3 రోజులు కష్టం. ద్వితీయ బహుమతి శ్రీమతి శోభారాణి, సూర్యాపేట జిల్లా. తృతీయ బహుమతి మ్యూజికల్ చైర్, ప్రథమ స్థానం శ్రీమతి స్వర్ణలత, జగన్ జిల్లా. తృతీయ బహుమతి నీరజ.
రెడీ సార్, రెడీ సార్, ఓకే సార్. ద్వితీయ జిల్లా సార్ చూడండి, ఓకే సార్, రైట్, తృతీయ నందిగామ రత్న ఓకే సార్. పాటల పోటీలు ప్రథమ బహుమతి. ఓకే సార్, రైట్ సార్ చూడండి, ఓకే సార్, రైట్ పద్యాల పోటీలు తృతీయ బహుమతి. సార్ చూడండి, విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు 3 రోజుల పాటు కోదాడ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. 3 రోజుల్లో క్రీడలు, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఈ రోజుతో పూర్తి చేసుకొని గెలుపొందినటువంటి వారికి బహుమతులను అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి శ్రీపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి వారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ప్రధానంగా ఈ ఉత్సవాలు నిర్వహించడంలో ఒక ఉద్దేశము పెద్ద వయసు అయినటువంటి వారు కూడా వారు మానసిక ఆనందం పొంది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనేటువంటి ఒక సత్సంకల్పంతో వారిలో అంతకుముందు ఉన్నటువంటి ఈ క్రీడలు, సాహిత్య, సాంస్కృతిక గుణాలను వెలికి తీయాలని, వాటినన్నిటిని కూడా సమాజానికి తెలియజేయాలనే ఒక సత్సంకల్పంతో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఇది ప్రథమంగా మేము చేశాము. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని వచ్చే సంవత్సరం కరీంనగర్ జిల్లాలో కూడా ఇదే మాదిరిగా జరపడానికి వారు ముందుకు వచ్చి ప్రకటన చేయడం జరిగింది. ఈ ఆనవాయితీ ఈ రోజుతో కాకుండా మా సంఘం ఉన్నన్నాళ్ళు కూడా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడానికి అందరం కూడా తీర్మానం చేసుకున్నాం. ఈ సందర్భంగా